సినిమాలో ఒక క్యారెక్టర్ చేయటం వేరు. త్రూఅవుట్ సినిమా ఒక స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఉండటం వేరు. చిరంజీవి గారితో ఇట్లాంటి సినిమా యెస్. దానికి తోడు చిరంజీవి గారితో డాన్స్ చేసే అదృష్టం కోసం చాలా మంది చూస్తుంటారు. షూట్ స్టార్ట్ అయింది, ఇది ఒక సీన్ అయింది. మీరు కూడా డాన్స్ చేయాలి అది ఇది అంటే నేను మెల్లగా అనిల్ అన్నయ్యకి చెప్పా, అన్న నేను డాన్స్ ఎప్పుడు చేయలేదు, అది చిరంజీవి గారి పక్కన నేను డాన్స్ చేస్తే ఎందుకన్నా ఇది పేరు పోతుందన్న, లేదు పెట్టించండి, ఎందుకు అట్లా ఎందుకు చేస్తే బాగుంటుంది కదా సార్. ముందరే కూర్చున్నారు చేరేసి. తర్వాత నాకు రీసెంట్లీ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. తెలుగు ప్రేక్షకులు నమస్తే. ఈరోజు మనం అభినవ్ గోమాటం గారితో ఉన్నాం. ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఒక పెక్యులర్ క్యారెక్టర్స్, ప్రతి క్యారెక్టర్కి వేరియేషన్ ఉంటుంది. రీసెంట్ బ్లాక్ బాస్టర్ మనశంకర వరప్రసాద్ గారు అందరూ థియేటర్లో చూశారు, ఓటీటీలో కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? వెరీ గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. హ్యాపీయా? Thank you. కోర్స్ హ్యాపీ లేకుండా ఎలా ఉంటారు. హ్యూజ్ బ్లాక్ బాస్టర్, హ్యూజ్ బ్లాక్ బాస్టర్. దాంతోపాటు త్రూఅవుట్ క్యారెక్టరు, అండ్ అది చిరంజీవి గారితో ఇట్లాంటి సినిమా. ఎస్ దానికి తోడు చిరంజీవి గారితో డాన్స్ చేసే అదృష్టం కోసం చాలా మంది చూస్తుంటారు. అఫ్ కోర్స్ ఆర్టిస్టులు క్యారెక్టర్స్ చేస్తుంటారు, కానీ కాంబినేషన్స్ డాన్స్ పాటలో డాన్స్ చేయటం అనేది. అవునవును, అది ఆ రోజు ఐ స్టిల్ వెరీ క్లియర్లీ రిమెంబర్. షూట్ స్టార్ట్ అయింది, ఇది ఒక సీన్ అయింది. సీన్ అయిన తర్వాత ఇప్పుడు డాన్స్ ఇది అంటే మెల్లమెల్లగా వస్తుంది నాకు, మీరు కూడా డాన్స్ చేయాలి అది ఇది అంటే నేను మెల్లగా అనిల్ అన్నయ్యకి చెప్పా, అన్న నేను డాన్స్ ఎప్పుడు చేయలేదు, అంటే స్క్రీన్ మీద అదర్వైజ్ ఐ క్యాన్, స్క్రీన్ మీద నేను ఎప్పుడు డాన్స్ చేయలేదు, అది చిరంజీవి గారి పక్కన నేను డాన్స్ చేస్తే ఏంటన్నా ఎందుకన్నా ఇది పేరు పోతుందన్న, ఎందుకు వీడికి డాన్స్ రాదు అని. బట్ సార్ ఓకే అది ఇది అని ఐ థింక్. తర్వాత నాకు రీసెంట్లీ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉండే ఆ కాంబినేషన్. మన అనిల్ గారు ఇట్లా అంటుండే, అప్పుడు చిరంజీవి గారే అన్నారు, లేదు పెట్టించండి, ఎందుకు అట్లా ఎందుకు చేస్తే బాగుంటుంది కదా, ఏంటంటే ఒకసారి చూడండి, లెట్స్ సీ ఒకసారి రిహర్సల్స్ చూద్దాం ఇది అని. సార్ ముందరే కూర్చున్నారు చేరేసి. ఇంకా ప్యాక్ అయ్యి ఉంటుంది అందరికి. సరే నాకు ఎందుకన్నా లేదు అభినవ్ చేయాలి అని ఆయన అప్పుడు ఫస్ట్ టైం చెప్పినప్పుడు అనిల్ అన్న ఎక్కువ ఓకే కరెక్టే అన్నట్టు ఇట్లా ఉండే అని ఐ థింక్ సార్ చెప్పినట్టున్నారు చిరంజీవి గారు. లేదు చేయించు బాగుంటుంది చూద్దాం ఒకసారి రిహర్సల్ చేయించు. సార్ ముందర కూర్చున్నారు, నేను అక్కడ నిల్చొని ఆ లైన్ మీద ఐ హ్యాడ్ టు డూ వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు డూ అదొకటి, అండ్ దెన్ అదే స్టెప్ ఒకటి సార్ చేస్తే బాగుంది కదా అభినవ్, బాగా చేస్తాం కదా, ఏంటి వాట్ ఈస్ ఇష్యూ, కమ్ లెట్స్ డూ అని సార్ రెడీ అంటే సార్ వచ్చారు. తర్వాత సార్ తోటి రిహర్సల్, సార్ ఆల్సో ఈ కాలు మరి ముందరికి వెళ్ళిపోతున్నావు కొంచెం ఇలా, ఓకే కమ్ లెట్స్ డూ అంటే 2 takes ఓకే అయిపోయింది. అవునా? 2 takes ఓకే అయిపోయింది. దెన్ సార్ లైక్ అయిపోయింది బాగా చేసాడు, సెకండ్ టేక్ ఓకే, ఇంకేం ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు భయం పోయిందా, ఓకే నైస్ థ్యాంక్ యూ సార్, మీతోటి ఇట్లా డాన్స్ చేయడం నేను అసలు ఎప్పుడు ఐ హావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్, థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇది అంటే నో అంతే చేస్తే భయం వెళ్ళిపోద్ది సార్, చాలా కూల్గా. మీరు సినిమా రిలీజ్ టైంలో బిజీగా ఉన్నట్టున్నారు, గట్టిగా చూసుకున్నారా ఆన్ స్క్రీన్ మిమ్మల్ని డాన్స్ లో చూసుకున్న తర్వాత మీకు ఏమనిపించింది? అసలు ఆ హుక్ స్టెప్ నుంచి థియేటర్లో జరుగుతున్న గోల చూసాను నేను 12th రోజే. నేను మా ఫ్రెండ్స్ కొంతమంది వి వెంట్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మెయిన్ థియేటర్కి థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తుంటే అందరూ దిస్ బేసిక్గా 45-50-55-year-old అంకుల్స్ అందరూ హుక్ స్టెప్ షూట్ లాస్ట్కి జరిగింది సార్. మా షూట్ మొత్తం అయిపోయాక లాస్ట్లో జరిగిన షూట్, నేను ఆ రోజు ఉన్న సెట్ మీద. సార్ అప్పుడే వచ్చారు, డాన్సర్స్ అందరూ విజిల్స్ వేస్తున్నారు, సార్ వస్తుంటే ఓకే సాంగ్ పెట్టంగానే నేను ఆ హుక్ స్టెప్ అని ఆ బీట్స్ వాజ్ లైక్ ఓ మై గాడ్ ఏంది ఇది ఈ సాంగ్. నాకు అక్కడ ఏం పని లేకపోయినా నేను ఇంక అక్కడే కూర్చున్నా, లెట్స్ సీ, బికాజ్ ఐ వాంటెడ్ టు హియర్ దట్ సాంగ్ ఇన్ దట్ బిగ్ స్పీకర్లో. ఐ లవ్ దట్ సాంగ్ అక్కడి నుంచి.
ఆబ్వియస్లీ అదో పెద్ద హిట్ అయిపోయి అసలు మామూలుగా సినిమా స్టార్ట్ అయిన 15 నిమిషాలకో 20 నిమిషాలకో వస్తుంది. అవును. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్ థియేటర్లో అసలు మోత. ఇక నేను డ్యాన్స్ చేశానా, నాకు అరుస్తున్నారా ఆర్ ఏంటి అదంతా వెళ్ళిపోయింది. నేను ఇంకా యూఫోరియాలో నేను మా ఫ్రెండ్స్తో పాటు మొత్తం అందరితోటి ఐ ఎంజాయ్. ఓకే. అంటే సినిమాలో ఒక క్యారెక్టర్ చేయటం వేరు, త్రూ అవుట్ సినిమా ఒక స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఉండటం వేరు. అది బిగ్ మెగాస్టార్. అవును అవును సార్. ఎన్ని రోజులు పనిచేశారు సార్ మెగాస్టార్ కాంబినేషన్? సుమారుగా ఒక 50 డేస్. 50 డేస్ వా, ఒక 2 days లేదేమో. ఫస్ట్ సినిమా కదా మెగాస్టార్? ఆఫ్ కోర్స్, ఎస్ అబ్సల్యూట్లీ. చిరంజీవి గారితో. అబ్బో 2025 ఇంకెప్పుడు గుర్తుండిపోద్ది లైఫ్లో. బికాస్ ఇది ఒక ఇట్స్ లైక్ అ మైల్ స్టోన్ ఫర్ మీ పర్సనలీ. అండ్ సార్ పక్కన అంటే ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్ సార్ని ఆన్ ద స్క్రీన్. అసలు ఏంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటి, అసలు సార్ ఫ్యాన్ ఫాలోయింగ్ని కూడా మైనస్ చేసి జస్ట్ సార్ పర్ఫార్మెన్స్ చూస్తే అసలు నేను రీసెంట్లీ ఒకటి రియలైజ్ అయ్యా. అంటే ఈ లాస్ట్ 1-2 yearsలో కమర్షియల్ సినిమా రాయడం చాలా కష్టం, అంత ఈజీ కాదు. కమర్షియల్ సినిమా ఏంటి అంటే బేసిక్గా వాళ్ళు రైటింగ్ ఎట్లా చేస్తారు ఏంటి అదంతా పక్కకు పెడితే, కమర్షియల్ సినిమా అని ముందరకొచ్చి చెప్పి దాన్ని మెప్పించడం అన్నది అది ఒక పెద్ద టాస్క్. అది ఇట్ ఈస్ నాట్ ఈజీ. అవును. అది అనిల్ రావుపూరి గారు గత 8 సినిమాలుగా ఇప్పుడు 9 సినిమా, అది 9వ సినిమా ఈజ్ డూయింగ్ ఇట్. ఇట్స్ వెరీ టఫ్ జాబ్. అలాగే ఒక 155+ ఫిల్మ్స్ ఒక కమర్షియల్ హీరోగా అంత పెద్ద స్టాచర్ని పొంది ఒక స్క్రీన్ ఐడల్ కదా సార్, ఒక బెంచ్ మార్క్ కమర్షియల్ సినిమాకి. ఇది బెంచ్ మార్క్. ఆ కమర్షియల్ సినిమాల్లోనే ఒక రుద్రవీణ ఉండడం, ఒక చంటబ్బాయి లాంటి సినిమాలు ఉండడం, ఒక మన ఏంటి ఇది స్వయం కృషి, ఆపద్ బాంధవుడు లాంటి సినిమాలు ఉండడం. హీఈస్ కంప్లీట్ యాక్టర్. ఇది నాకైతే సార్కి పద్మవిభూషణ్ వచ్చింది కదా, ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్డ్. అఫ్ కోర్స్ యూ షుడ్ గివ్ చిరంజీవి గారికి ఇవ్వకపోతే ఇంకెవరికి ఇవ్వాలి? హీ డిజర్వ్స్ ఇట్ సో వెల్. అండ్ సరే ఇన్ని సినిమాలు అయిపోయిన తర్వాత మా సినిమాలో నేను చూస్తున్నాను సార్ని, హౌ వెరీ ఎంతూజియాస్టిక్. ఇవాళ ఏంటి, ఇవాళ మనం ఏం షూట్ చేస్తున్నాం ఏంటి అంటే ఆ పంక్చువాలిటీలో తెలిసిపోతుంది సార్. ఇంకా అంటే కొంచెం అయినా ఒక గంట లేట్ వస్తే ఎవరిని ఏమీ అనుకునే ఇదే లేదు. 8:30కి రమ్మంటే సార్ 8కే వచ్చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ హిస్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్, ఆయన వర్కౌట్స్, ఫిట్నెస్ కానివ్వండి, అవన్నీ ఆయన మార్నింగ్ చూసుకొని, మేమే ఇంకా 7:50కి వీ వుడ్ హ్యావ్ కమ్ టు ద సెట్. అవునా? తొందరగా మేకప్ వేసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ తినాలి, బ్రేక్ఫాస్ట్ సార్ వచ్చారు అరే అని పరిగెట్టిన. సో ఇట్ ఈస్ ఆయన నార్మల్గా స్టేజ్ మీద వెన్ హీస్ అడ్వైజింగ్ మా బోటి యాక్టర్స్ ఆర్ మా ఈ జనరేషన్ ఫిల్మ్ మేకింగ్ గురించి, ఇదంతా ఆయన ఫాలో అయ్యే హీఈస్ టెల్లింగ్ అన్నది నాకు ఇంకా బాగా తెలిసి వచ్చింది. అప్పటికి నేనేమి నమ్మకుండా ఏం లేను. అలాంటివన్నీ ఆయన చెప్పేవి నిజంగా చేయకపోతే అలాంటి పెద్ద స్టార్ అయ్యే అవకాశం అయితే లేదు. ఆయన ఆల్రెడీ అంత పెద్ద స్టాచర్లో ఒక హీస్ లైక్ గోల్డ్ స్టాండర్డ్, ఒక గోల్డ్ ప్లాటినం స్టాండర్డ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకే. కొంతమంది ఉన్నారు ఒక 5-6 ఇవాళ కూడా వీఆర్ వెరీ లక్కీ టు స్టిల్ మన టైంలో కూడా దే ఆర్ స్టిల్ యాక్టింగ్. అండ్ ఆ పాత సినిమా యొక్క వైభోగం వీళ్ళ వల్ల చాలా వరకు బతుకుంది కదా నిజంగానే చెప్పాలంటే. సో మనకి అండ్ ఇప్పుడు నా తర్వాత జనరేషన్, ఇప్పుడు 16 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న కుర్రాళ్ళు కూడా ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు థియేటర్స్ అండ్ వాచింగ్ దేర్ ఫిల్మ్స్ టు బి, ఇట్ ఈస్ వీఆర్ ఫార్చునేట్ దట్ దే ఆర్ స్టిల్ విల్లింగ్ టు డూ ఇట్. అండ్ ఫ్యాన్స్ బ్లెస్సింగ్స్, ఫ్యాన్ యూఫోరియా క్రేజ్ అయితే ఉన్నదే, అది ఏదేం తగ్గదు అది. బట్ దెమ్ విల్లింగ్ టు డూ దిస్ ఇవాళ కూడా. ఎస్ చేద్దాం, ఓకే హుక్ స్టెప్ చేద్దాం, డాన్స్ చేద్దాం, ఒక ఫైట్ చేద్దాం, గోడను బద్దలు కొడదాం, ఇవన్నీ. అండ్ కామెడీ అంటారా, ఇక సార్ని మించిన టైమింగ్ కానివ్వండి, ఆ కామెడీ. నేను ఒకసారి షూట్ చేసుకున్నప్పుడే అనుకున్నా, ఈయన
సరే ఎమోషనల్ సీన్స్ అది ఇందులో కొద్దిగా వేరియేషన్ చేసే ఇది ఎవరికైనా ఉంటుంది. కామెడీని డిఫరెంట్గా ఎలా చేస్తున్నారు ఈయన అని నాకు అనిపించింది. బికాస్ ఐ వాజ్ లైక్ వెన్ ఐ వాజ్ లుకింగ్ హిమ్ యాక్ట్, అంటే అనిల్ గారు సార్ ఇలా అయితే బాగుంటుందేమో అని సార్ సజెస్ట్ చేయడం, అండ్ చిరంజీవి గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఓన్ చేసుకొని వెన్ సార్ డస్ ద టేక్ యాక్చువల్ టేక్, దానికి ఉన్న తేడా, హౌ హీ ఓన్స్ ఇట్ సో వెల్ అండ్ అమేజింగ్ అండర్స్టాండింగ్. ఆబ్వియస్లీ ఆయనకి ఆయన టైమింగ్ గురించి ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం. ఆయన ఒకసారి ఇట్లా చూస్తుంటే నాకు అనిపించింది ఇట్లా ఆయన కొత్తగా ఇట్లా కామెడీ చేస్తున్నారు అని. ఎస్పెషల్లీ మీసాల పిల్ల పాటలో అదేదో లైన్ మీద ఆయన ఇలా అని పిటియబుల్ ఎక్స్ప్రెషన్ పెడతారు. అవును, అని ఇట్లా. అది నాకు ఎప్పుడు చూసిన గుర్తు లేదు అలాంటి ఎక్స్ప్రెషన్. సో సార్ ఈస్ కమింగ్ అప్ విత్ న్యూ ఎక్స్ప్రెషన్స్. అది నాకు అప్పుడు సడన్గా థాట్ వచ్చింది, కరెక్టే రా, ఆయన ముందు నుంచి కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తే ఇందిరా సినిమాలో లవ్ స్టోరీ ట్రాక్ తక్కువ ఉన్నా కూడా విత్ సోనాలి బింద్రే అది కామికల్గా కూడా ఉంటాయి సీన్స్ ఆమెతోటి. దాంతో ఆవిడతో చేసిన కామెడీ లవ్ సేమ్ అది వర్సెస్ శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్ ఫుల్ సినిమా, అందులో అన్నీ ఉంటాయి. ఒక ఎమోషన్, లవ్, హీరోయిన్ తోటి కూడా కామెడీ ఉంటుంది అందులో. దానికి దీనికి తేడా కనపడుతుంది మీకు. అది ఏంటంటే కొంచెం కూర్చొని చూడాలి అది. ఇది ఇంకేది, ఇది ఇప్పుడు ఎలా చేస్తారు ఏంటి అని అని అంటే ఆయన యాక్టింగ్ చూస్తుంటే ఆ ఫ్లోలో మనని మనం మర్చిపోయి చూడడం ఈజ్ వెరీ ఈజీ థింగ్ టు డూ. బట్ ఒక్క నిమిషం ఆగాగు అని కొంచెం టు బీ ఇన్ ద మూమెంట్ అండ్ సీ, యూ విల్ సీ దట్ డిఫరెన్స్ వెరీ వెల్. సో ఐ ఫీల్ లైక్ కమర్షియల్ సినిమాలో యాక్టింగ్ చేయడం కూడా ఇట్స్ వెరీ టఫ్. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అన్ ఈజీ జాబ్. యూ కాంట్ సింప్లీ సే ఇది 10 మందిని ఎవడని కొడుతున్నా డాన్స్ ఎవరైనా చేస్తారు. నో బాస్, యూ కాంట్. దానికి కూడా చాలా కృషి కావాలి. అది దానికి అన్ని కృషి ఇది కంటే ఎక్కువ సార్ ఫిట్నెస్. హిస్ ఫిట్నెస్ ఫస్ట్ డే నేను May 22 నాకు గుర్తుంది 2025, May 23 నుంచి షూట్ స్టార్ట్, May 22 ఫోటోషూట్ జరిగింది. నేను దానికంటే ముందు 2024లో ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఫస్ట్ టైం కలిసా సార్ని. ఫస్ట్ టైం ఆయన లైవ్లో చూడడం వితౌట్ అ స్క్రీన్. అప్పటికి ఇప్పటికీ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అది చూసి షాక్. May 22 అయ్యా ఇదేంది అని. ఆయన డైరెక్టర్ నన్ను ఇంట్రడ్యూస్ చేశాను. తెలుసు అరే హలో అభినవ్, నేను హలో సార్, నాకేం మాటలు రావట్లే బేసిక్. తర్వాత ఆ రోజు ఒక 4-5 hours ఫోటోషూట్ అయిపోయింది. అందరూ కలిసి మా పోస్టర్స్ అవన్నీ అలానే వచ్చాయి. అంతా అదే అయిపోయింది. వెళ్ళిపోతుంటే ఓకే సార్ అది ఇది అని చెప్పి నేను రూమ్ నుంచి నేనే ముందు బయటకు వచ్చి ఐ వాజ్ ట్రైంగ్ టు టేక్ లిఫ్ట్ అంటే నాకు సడన్ గుర్తొచ్చింది సార్ వెనకాల వస్తున్నారు కదా, మేబీ సార్ వెళ్తారులే అని నేను వెంటనే మన అన్నపూర్ణ స్టూడియోస్ పక్కకు వచ్చి నేను స్టేర్స్ తీసుకోవడం మొదలెట్టా. దిగేస్తుంటే సార్ వచ్చి అభినవ్ కమ్ టేక్ దాదా వెళ్దాం, ఓకే సార్ అని. అందులో అప్పుడు జస్ట్ సార్ నేనే ఉన్నా. నేను చూసి సార్ అసలు ఏంటి సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్, నాకు నిజంగా మాటలు రావట్లేదు సార్. నేను మీ ఇంతకుముందు హలో చెప్పి నేను ఊరుకున్నా, నేను ఐ వాంటెడ్ టు సే బట్ ఐ కాంట్. అసలు దిస్ ఈజ్ మ్యాజికల్ సార్, ఇది ఏంటిది అంటే అవునా అదే ఇరగొట్టేస్తాను అబ్బాయి. 1 గంట సేపు మార్నింగ్ మాత్రం 140 వరకు వెళ్ళిపోద్ది హార్ట్ రేట్, విల్ డూ ఇట్ అంతే. సార్ అమేజింగ్ సార్, అస్సలు ఇది లేదంటే థ్యాంక్ యూ అది ఇది అని. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, నా వల్ల ఇప్పుడు షూట్ మనది మొదలవుతుంది, నా వల్ల ఏమన్నా ఎక్కువ టేక్లో ఏమన్నా తప్పులు జరిగితే ఏమనుకోకండి అని అన్నా. నేనంటే సార్ నాది కూడా సేమ్ రిక్వెస్ట్ అని చెప్పేది. నా సార్ వద్దు సార్ వద్దు, డోంట్ ప్లీజ్. హీఈస్ వెరీ ఏమన్నా టేక్లు ఏం లేదు సార్, ఏమన్నా 3-4 అట్లా ఎప్పుడన్నా అయితే ఐ డోంట్ థింక్ ద టేక్ థింగ్. ఆ సెట్లో సార్ కూడా ఏం లేదు ఫస్ట్ టేక్లో అయిపోవాలి అన్నట్టు, సార్ కూడా ఏం లేదు. వీ షుడ్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. ఫస్ట్ టేక్లో అవడం ఏంటి, సెకండ్ టేక్లో అవడం ఏంటి, టేకులు అండ్ మరీ లెక్క పెట్టుకొని వెళ్ళిపోయేంత టేకులు కూడా ఏమి ఇది లేదు. అవును, సో ఇట్ వాజ్ నైస్, ఇట్ వాజ్ గుడ్.